నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. ఈరోజు సేవకుడు ఏదన్నంటే పడే విశ్వాసులు ఉన్నారంటారా? సిగ్గు లేకుండా చచ్చి మానేస్తారు. మళ్ళీ మనల్ని ఎక్కిరించడానికి వేరే చచ్చికి వెళ్తారు. ఏంట్రా ఈ పోరంబోకు పనులు చేస్తున్నావు ఏంట్రా అంటే, ఎవడన్నాడు ఏంటి కరెక్ట్గానే రాము వచ్చే వారం నుంచి అన్నారట. రాకపోతే అడుగుతున్నాను, నీకు ఈ చర్చిలో తిరం లేనప్పుడు నువ్వు ఏ చర్చికి వెళ్ళినా చెప్పు, నీకు తిరం ఉంటుంది, గుర్తెట్టుకో. నీకు ఇక్కడ ఒక స్టాండింగ్ లేనప్పుడు నువ్వు ఏ చర్చికి వెళ్తే స్టాండింగ్లో ఉంటావు అంటే నేను గద్దించకూడదు, నీ ముఖం మీద ఏలెట్టి చెప్పకూడదు, తప్పు చేస్తున్నావు అని అనకూడదు, ఏమి అనకూడదు. నువ్వెన్ని చీకటి వ్యవహారాలు చక్కబెట్టినా ఏమి అనకూడదు. ఎందుకంటే ఏమనంటే మనోభావాలు దెబ్బతింటాయి, చర్చి మానేస్తారు. మనోభావాలను గౌరవించే చర్చికి వెళ్ళిపోతారు. మనోభావాలను గౌరవించడం అంటే నువ్వు సినిమా చూసినా ఏమనరు, అదో మనోభావం. నువ్వు అప్పుడప్పుడు పార్టీలకి ఏమనరు, అదో మనోభావం. నువ్వు డ్యాన్సులు వేసినా ఏమనరు. ఇలాంటి పనికిమాల మనోభావాలను చర్చ్ ఎంకరేజ్ చేయకూడదు. చర్చ్ చెప్పింది ఆవిడికి చెప్తున్నాడు ఆయన ఏమనంటే, అమ్మా నువ్వు ఇలా ఉన్నావు అని అడిగాడు. అయ్యా అలా లేనయ్యా అన్నాడు. వెంటనే వివరణ ఇచ్చింది. ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే వెంటనే ఎంకరేజ్ చేశాడు. అంటే ఆవిడ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? బాగోకపోతే తిడతాడు, బాగుంటే ఎంకరేజ్ చేస్తాడు. మనం ఎలాంటి చెప్పినా బాగోకపోతే తిడితే వెళ్ళిపోతాం, బాగున్నారు కదా అని ఎంకరేజ్ చేస్తే పాడైపోతాం. అదేంటి అంతా ఉల్టా బ్యాచ్ మంది అంతా. ఎవరినన్నా నేను చాలాసార్లు గమనిస్తాను, ఎవరినన్నా పొగిడామో ఇంక అయిపోయింది, ఇంక బండి. నేను ఈ మధ్య దెబ్బల మీద దెబ్బలు తినేస్తున్నాను. పొగిడామో తమ్ముడు సూపరు, చెల్లి సూపరు, అక్క సూపరు, నాన్నగారు సూపరు అన్నామంటే నెక్స్ట్ ఇయర్ ఆ సూపర్ అన్న పదం ఉపయోగించలేదనుకోండి, ఇంకో జేమ్స్ వేస్ట్, గుర్తించడు, వేస్ట్ అంట. పొగిడితే పాడైపోతారు. కానీ ఇప్పుడు చూడండి ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే ఈవిళ్ళు ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? ఈయనలో ఉన్న క్వాలిటీ తప్పును సహించలేడు, మంచి వారిని ఎంకరేజ్ చేయకుండా ఉండలేడు. క్వాలిటీ. మరో క్వాలిటీ ఏముందంటే తన మొక్కుబడిని గౌరవిస్తున్నాడు. చూడండి, ఎవరు మొక్కుబడిని? హన్నా మొక్కుబడిని గౌరవిస్తున్నాడు. హోల్ హార్టెడ్గా నా కొడుకుని నీకు ఇచ్చేస్తానంటే హోల్ హార్టెడ్గా వెల్కమ్ చెప్పి, ఎస్ అమ్మా నీ కొడుకుని ఇక్కడ వదిలేసి వెళ్ళిపో, నువ్వేం టెన్షన్ అవ్వకు, నీ మొక్కుబళ్ళు దేవుడు సిద్ధించునుగాక అని చెప్తున్నాడు. చూడండి, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. చిన్న పిల్లల్ని చర్చిలో వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేద్దామండి? ఇప్పుడు నేనే ఏలీని అనుకోండి, సుధాకర్ ఏలీ అనుకోండి, మేము ఏలీలు అనుకోండి, ఓ 90 కేజీలు ఉన్నాం అనుకోండి. ఎవరో ఇక్కడ మొక్కుకుని ఈ చర్చిలో వాళ్ళ అబ్బాయినో అమ్మాయినో వదిలేసి వెళ్ళిపోతే ఏమంటాం? పాలు దాకా కుర్రోడిని వదిలేసి వెళ్ళిపోతే ఏమంటామండి? ఏమంటాం చెప్పండి. ఓయ్ నీ మొక్కుబోళ్ళు నువ్వు తర్వాత ఆడు ఇంటర్మీడియట్ దాటికి పంపించు, నువ్వు చిన్నప్పుడు ఆయన పంపించి పాలక ఎవడెట్టుకుంటాడు, ఆ నైట్ డైపర్ ఎవడు మారుస్తాడు, ఇవన్నీ ఎవడు చేస్తాడు? నువ్వు చిన్నప్పుడే చిన్న వయసులో వదిలేస్తే ఆడు వాష్రూమ్ ఆ రూమ్ అంటే నా రూమ్లోంచి నేను లేగలేను, ఇవి వెయిట్ ఇక్కడ నువ్వు వదిలేసి వెళ్ళిపోతే ఎలా కుదురుద్దని రీజనల్ లాజిక్ మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే 90 ఏళ్ళ వయసుడు తనకు ఎవరో ఒకరు సహాయం చేస్తే కానీ బండి సాగిన టైంలో తన కొడుకుని అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఏమి అనకుండా ఆ బుడ్డోడు నా దగ్గర వదిలే నేను పెంచుతాను అని అంటున్నాడంటే వీళ్ళు ఎంత బ్రైట్ క్వాలిటీ ఉందో చూడండి. మన పిల్లల్ని పెంచుకోవడానికి మనకు బద్ధకం. అలాంటిది ఎవరో పొరుగోలు పిల్లల్ని ఎదుగండి ఈడు పాలు విడిచిన వెంటనే కూడా వదిలేస్తామని కానీ మనం ఎంకరేజ్ చేస్తామా? వాళ్ళ అమ్మ ఉంటే ముద్దెడతాం, వాళ్ళ అమ్మ లేకపోతే చెప్పండి సిగ్గు లేకుండా టాపా చంపేదని ఏమనుకున్నాం అను ఖచ్చితంగా అంటాం మనం. ఎందుకంటే మన పిల్లల్ని ప్రేమించినంతగా పొరుగోలు పిల్లలు మనం చెప్పండి. అదొక నేరో మైండ్ ఉంటుంది మనిషి అన్నకు. అంతే, మన పిల్లలకి ముక్కులోని సీముడు గారిపోయినా మనకు బంగారంలా ఉంటుంది. పొరుగోడు ముక్కులోని సీముడు గారింది అనుకోండి, గత్తరగా ఉంటున్నాడండి పిల్లోడు, కొంచెం అడిగి టిష్యూలో పెట్టి తుడిపించడం నేర్పించండి అంట.